నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపులపై విజిలెన్స్ తనిఖీలు పలు అంశాలపై డ్వాక్రా మహిళలను ఆరా తీసిన అధికారులు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పరిశోధన సంస్థ పరిశీలన పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చైర్మన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రులు ప్రకాశం జిల్లాలో కరువు బృందం పర్యటన కరువు పరిస్థితులపై అధికారులకు రైతుల వెల్లడి ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఎస్ఐ రామయ్యపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని ఎస్ఐ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని నివేదిక అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మల్లికార్జున తెలిపారు మహిళతో ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఈ క్రమంలోనే పోలీసులు ఎస్ఐ నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి విచారణ కూడా చేసినట్లు సమాచారం బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఓ మహిళతో ఎస్ఐ రామయ్య అనుచితంగా ప్రవర్తించడంపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించడంతో ఎస్ఐపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్టు ఆ వర్గాల నుంచి తెలుస్తోంది ఈ విషయాన్ని అనంతపురం డీఎస్పీ మల్లికార్జున ధృవీకరించారు ఎస్ఐ అనుచిత ప్రవర్తనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్టు డీఎస్పీ మల్లికార్జున తెలిపారు సబ్ ఇన్స్పెక్టర్ రాగిర్ రామయ్య 29/3/2015 తేదీన రాత్రి 10:30 వాళ్ళ ఇంట్లో ఉన్న వాడుకున్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సో దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించి డిఐజీ గారికి నివేదిక సమర్పించడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఇతను అమ్మాయితో మిస్బిహేవ్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. డిఐజీ గారు ఈ నివేదిక మేరకు సదరు ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది ఉండదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇష్యూలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి జంగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. వారు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. థ్యాంక్ యూ. సో మేము మాకున్న ఎవిడెన్సెస్ ప్రకారము మేము దర్యాప్తు జరిపి ప్రాథమిక విచారణ జరిపి ఇతను ఖచ్చితంగా ఈ తప్పు చేశాడని భావించి శాఖాపరమైన చర్యలు తీసుకున్నాము. సో వారు వచ్చి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టడానికి కూడా వెనుకాడుకోం. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. అక్రమంగా 60 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తొలగిస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 521 మంది కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు గత అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని ఒక 60 మందిని అర్ధంతరంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆగిపోమని చెప్పేసి శానిటరీ ఇన్స్పెక్టర్లు చెప్పారు. కమిషనర్ గారిని అడిగితే 60 ఏళ్ళు పైనబడే వారిని మాత్రం ఆపమని చెప్పామని కమిషనర్ గారు చెప్తున్నారు. కానీ కింది స్థాయిలో మున్సిపల్ అధికారులు అట్లాగే కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యి 60 సంవత్సరాలు లేని కార్మికులను కూడా అనేక మందిని ఈ రోజు నిలుపుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్రేయపురం ఇసుక ర్యాంపుపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ర్యాంపులో రోజుకు ఎన్ని ఇసుక లారీలు వెళ్తున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయా, రాజకీయ నాయకులు ప్రమేయం ఉందా అనే అంశాలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని విజిలెన్స్ సిఐ డి చవాన్ తెలిపారు.
తప్పకుండా వస్తాను. ఈ రోజున మా విజిలెన్స్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు యాత్రేపురంలో ఉన్న శాండ్ రిచ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లారీస్ వే బిల్స్ అవి చెక్ చేసాము. ఈ సేవ నుంచి ప్రాపర్గా బిల్స్ తీసుకుని వస్తున్నారా, అట్లాగే వే బిల్స్ అవి ప్రాపర్గా ఆన్లైన్ బిల్లింగ్ ఇస్తున్నారా లేదని చెక్ చేస్తున్నాం. కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ 3 గంటల పాటు ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధనా సంస్థను పరిశీలించారు. పశువులు, లైవ్ స్టాక్ రైతుల గురించి ప్రభుత్వం చేసేది ఇదేనా అని ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో సువిశాలమైన విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పులివెందులలో నిర్మించిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ పశు పరిశోధనా సంస్థ ఇప్పుడు రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 7,06,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఉన్నా కేవలం 60,000 చదరపు అడుగులు మాత్రమే వాడుకలో ఉంది. ఎందుకు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్రాన్స్ఫర్ టెక్నాలజీతో ఇక్కడ గొప్ప గొప్ప బ్రీడ్స్ తయారు చేయాలి. ఆ బ్రీడ్స్ను కూడా మన రైతులకు, మన వాళ్ళకు అందుబాటులోకి తీసుకొని రావాలి. అంతర్జాతీయ స్థాయిలో దీని మీద రీసెర్చ్ జరగాలి. లైవ్ స్టాక్ అన్నది వ్యవసాయం ఒకటే గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఆ రైతులకు మళ్ళీ లైవ్ స్టాక్ అంటే ఈ ఆవులు ద్వారా వచ్చే ఆదాయంతోనే రైతు బాగా బతకగలుగుతాడు. ఈ ఆదాయం రైతులకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి ఆ దివంగత నేత గొప్పగా సంకల్పించి తాను బ్రతుకున్నప్పుడే ఈ సెటప్ అంతా మీరు ఇక్కడే చూశారు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల కోసం వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, కానీ ఎవరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించాలి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రకటించాలి జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ, వెలుగొండకు 1000 కోట్ల నిధులు వెంటనే కేటాయించాలి, వెలుగొండకు 1000 కోట్ల నిధులు. ప్రకాశం జిల్లాలో 54 మండలాలని కరువు మండలాలుగా గత డిసెంబర్లో ప్రకటించడం జరిగింది. అయితే కరువు మండలాల్లో ఎటువంటి కరువు పనులు చేపట్టకపోగా కరువుకు సంబంధించిన నిధులు కూడా కేటాయించకుండా కేవలం ఏదైతే మన జిల్లా వెనుకబాటుతనంలో మొదటి స్థానంలో ఉందో 5 సంవత్సరాల క్రితం పూర్తయినటువంటి మల్లవరం ప్రాజెక్టు కేవలం 2 సార్ల కాలువలు కోర్టులో ఉన్నాయని చెప్పి ఒక కుంటి సాగుతోటి ఈ రోజుకి ఆ నీళ్ళంతా కూడా 5 సంవత్సరాల నాడు 500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నా కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు పాలకులు కానీ దాన్ని పట్టించుకోలేని పరిస్థితి. వీటన్నిటికీ భిన్నంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తాగడానికి మంచినీళ్ళు లేకుండా గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పశువులకు ప్రసుఘాతం. ప్రముఖ సినీ నటి జయప్రద పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా పుట్టినరోజున స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటానని, తెలుగువారు అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని మనసారా కోరుకున్నానని తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా నేను ఎప్పుడు కూడా పుట్టినరోజు నేను ఇక్కడే స్వామివారి ఆలయంలో ఆయన ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటాను. ఇది నా ప్రతి పుట్టినరోజు యొక్క దినచర్య. నేను ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అలాగే తెలుగు వారందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను స్వామివారిని మనసారా వేడుకున్నాను. రాజకీయ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ప్రజలకు సేవ చేసే
అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ముఖ్యంగా ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా ఒక తెలుగు బిడ్డగా తెలుగు వారికి అందరికీ కూడా వారు ఆనందంగా ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. నేను ఖరీఫ్ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు గాను కేంద్రం నియమించిన కరువు బృంద సభ్యుల కమిటీ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పర్యటించింది. తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలోని పెద అలవలపాడు, గొల్లపల్లి రిజర్వాయర్తో పాటు సిఎస్ పురంలోని ఎండిన పొలాలు, పండ్ల తోటలను కేంద్ర కరువు బృందం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కరువు ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, త్రాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను, పడిపోయిన భూగర్భ జలమట్టం దుస్థితిపై శాసనసభ్యులు కదిరి బాబురావుతో పాటు అధికారులు కరువు బృందం దృష్టికి తెచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న కరువు సమస్యలపై కేంద్రానికి త్వరలో నివేదిక అందజేస్తామని కరువు బృందం సభ్యులు తెలిపారు. వెనకరా చెట్టు కూడా వస్తుంది, వెనకరండి. నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లో బత్తాయిలు మాకున్నాయి. మా పూర్వీకులకి 5 సంవత్సరాలు వాటిని కన్నబిడ్డలా కాపాడుకుంటూ వచ్చినాము. కానీ ఇవాళ తీరా కాపుకు పక్వానికి వచ్చే దశకి ఫలం మాకు అందుద్దులే అనే దశకు వచ్చేసరికి ఈ బత్తాయిలు పూర్తిగా ఎండిపోయినాయి. చూసైనా క్షేత్రస్థాయిలో మా ఊరి పరిస్థితి మరి దీనంగా ఉంది. రైతుల పరిస్థితి వాళ్ళను ప్రభుత్వ పరంగా ఆదుకుంటారని మేము రైతుల ముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న పన్నుల చెల్లింపులపై హైకోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి, తణుకు, విజయవాడలలో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వారికి సరైన పత్రాలు లేకపోవడంతో తెలంగాణ చెక్పోస్ట్ వద్ద బస్సులను నిలిపివేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరైన అనుమతి పత్రాలు లేకుండా ప్రయాణికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ వచ్చినాక సీజర్లో చేస్తాడు సార్. మనం వానాడు సార్, మేము వెళ్ళి వచ్చాం కదండి, 10 మంది వెళ్ళి వచ్చాడు. ఒక బండి సీజే ఉందండి. వాడు 100 రూపాయలకి 1,50,000 తెగించుకున్నా 300 రూపాయలకి బస్సు వస్తుందని అడిగాడు. వీళ్ళ ట్రావెల్స్ వాడు ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. 100 రూపాయలకి పశ్చిమ గోదావరి జిల్లా 16వ జాతీయ రహదారి తణుకు మండలం దువ్వ బైపాస్ వద్ద తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు లారీని ఢీకొని ప్రమాదానికి గురైంది. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవును సార్. విశాఖ జిల్లా పద్మనాభం మండలం జానకీదేవిపురంలో గుప్త నిధుల కోసం 100 ఏళ్ల నాటి పురాతన ఆలయ కట్టడాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలంలో ప్రొక్రైన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి కొంతమంది ప్రొక్రైన్ల సహాయంతో తవ్వకాలు జరిపారని, పూజలు చేసినట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ప్రొక్రైన్ల శబ్దానికి స్థానికులు వచ్చేసరికి దుండగులు పరారయ్యారని, దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలంలోని ప్రొక్రైన్లను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మరి ఓనర్ రావాలి, మాకు కూడా ఐడియా లేదు. ఇది 15 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు మరి గుడి, మరి నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా ఏం లేదు, దొరకలేదంట. అది ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది ఇంకా తెలీదు. అది ఇప్పుడు ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ లో 2వ లైన్ లో కొందరు దుండగులు కలకలం సృష్టించారు. ఇంటి ముందు పార్క్ చేసిన 3 బైక్లపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొందరు వ్యక్తులు బైక్లపై వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు స్థానికులు తెలిపారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు. 100 డైల్కి కాల్ వచ్చింది. ఇలా భాగ్యనగర్ 2nd లైన్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక 3 బండ్లు తగలబడ్డాయి అని. వెంటనే మేము అందరం ఇక్కడికి వచ్చాము. చూస్తే అప్పటికే బండ్లు ఆర్పేస్తున్నారు, మంటలన్నీ ఆర్పేస్తున్నారు. 3 బండ్లలో ఒక బండి వచ్చేసి స్కూటీ, ఇంకో బండి హోండా షైన్, ఇంకోటి వచ్చేసి సుజుకి అనుకుంటా, సుజుకి స్లింగ్ షాట్ బండి. ఈ 3 బండ్లను ఎవరు పెట్రోల్ పోసి తగలబెట్టి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారనేది తెలియట్లేదు. అక్కడ ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్లో పెట్రోల్ పోసిన బాటిల్ ఉంది. ఆ బాటిల్ మేము సీజ్ చేస్తున్నాము. ఆ బాటిల్ ప్రకారం మొత్తం అయితే సెర్చ్ చేసాం. మా బ్లూ కోట్స్, రక్షకులు, చెకింగ్ చేస్తున్న ఆఫీసర్లు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లె గ్రామం దగ్గర పైదావారి గూడెంలో గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు కలిసి రావి చెట్టు, వేప చెట్టుకు కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ కళ్యాణ తంతు అనాదిగా వస్తున్న ఆచారమని, ప్రతి ఏటా ఈ కళ్యాణం జరిపిస్తామని గ్రామస్తులు తెలిపారు. జాగ్రత్తగా గట్టిగా కొట్టాలి, రాయి పగలాలి. పైదవరగూడెం గ్రామం అండి, లక్ష్మీగూడ పంచాయతీ అండి. నా పేరు ఉయితా లక్ష్మి అండి. ఈ రావి చెట్టు, వేప చెట్టు లక్ష్మీనారాయణగా భావించి మేము గ్రామం అభివృద్ధి గురించి, పాడి పంటలు పచ్చగా ఉండాలని, వ్యాపారంలో అభివృద్ధి చేయాలని మాకు దేవత కనిపించిందండి. అందుకనే లోక కళ్యాణం గురించి జరిపించామండి. మా గ్రామస్తులందరూ కలిసి చేయించామండి. మా పైదవరగూడెం గ్రామస్తులండి మొత్తం. చంద్రగ్రహణ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలు మూసివేస్తారు. కానీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు నిర్విరామంగా జరుగుతాయి. ప్రతిరోజు 4 కాలాలు అభిషేకాలు జరుగుతాయి. గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు 5 కాలాలు అభిషేకాలు జరుగుతాయి. అలాగే రాహుకేతు పూజలు నిర్విరామంగా జరుగుతాయి. గ్రహణ కాలంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. కూడా మూసివేస్తారు. మన కాళహస్తి దేవాలయం మాత్రమే తెరిచి ఉంటారు. ఎందుకనగా ఇక్కడ ఈ గ్రహణాన్ని పట్టేది రాహుకేతువునే. ఇక్కడ స్వామి అమ్మవారు రాహుకేతు స్వరూపం ఉన్నందువల్ల ఆ గ్రహణ కాలంలో స్వామివారికి ప్రత్యేకంగా, అమ్మవారికి కూడా ప్రత్యేకంగా గ్రహణ కాల అభిషేకం నిర్వహిస్తారు. ఈ గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు చేసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఆ దోషాల నుండి విముక్తి పొంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత విచ్చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు కమిటీ మెంబర్స్ ను అభినందించారు. సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్ ను తీవ్రంగా విమర్శించారు. ఎక్కడైనా సరే అప్పు తెచ్చైనా సరే ఏప్రిల్ నెలలోనే డ్వాక్రా సంఘాల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేయడానికి కార్యక్రమాన్ని చేస్తున్నాం.
నాయుడు గారు పట్టిసీమ కార్యక్రమాన్ని చేపడితే ఈ రోజు ప్రతిపక్షం చాలా బాధగా ఉంది. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులకు చూశాము. దానికి నష్టం జరుగుతుందని ఇంటింటికెళ్లి రెచ్చగొట్టే కార్యక్రమం ఈ 2 జిల్లాల్లో చేపడుతున్నాడు. నా 34 సంవత్సరాల సర్వీసులో 6 సార్లు ఎమ్మెల్యేగా 5 సార్లు మంత్రిగా పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా దురదృష్టం ఇటువంటి పనికిమాలిన ప్రతిపక్ష నాయకుని ఎప్పుడు చూడలేదు. వస్తాడో తెలియదు, ఏం మాట్లాడదో తెలియదు. అటువంటి దౌర్భాగ్యుడు మన ప్రతిపక్ష నాయకుడు రావడం ఎంత బాధాకరం అంటే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ నిధుల నుండి 5 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ నాబార్డ్ నిధుల క్రింద 13,50,00,000తో ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. దూరం ఉందమ్మా, కొద్దిగా సార్, కొద్దిగా సార్. హాస్పిటల్ సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయితే బాగా పడిపోయే కండిషన్ బ్యాడ్గా ఉంది అక్కడ, అలాగే రూఫుల్ రిపేర్లకి, అలాగే ఎక్విప్మెంట్ కూడా దీంట్లోనే పెట్టి, ఇందులో 12,05,00,000 బిల్డింగ్కి ఒక 90 లక్షలు ఈ హాస్పిటల్, పాత హాస్పిటల్ రెనోవేషన్కి, ఒక 50 లక్షలు ఎక్విప్మెంట్కి పెట్టాం. ఇది అన్ని హాస్పిటల్కి పెట్టాం. అలాగే దీంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవలో మా దగ్గర ప్రభుత్వం దగ్గర రివాల్వింగ్ ఫండ్గా వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినప్పుడు ఒక 20% మాకు వస్తుంది. అది ఒక 59 కోట్లుంటే అది కూడా ఒక 68 ఏరియా హాస్పిటల్ సిహెచ్సీలు పెట్టి రాష్ట్రంలో ముందుగా సిహెచ్సీలు, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్నీ ముందు బాగున్నాయి, మనం వెళ్ళొచ్చు అనే పరిస్థితి క్రియేట్ చేయాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అందుకని దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ చేసి త్వరలోనే డాక్టర్లని, అలాగే పారామెడికల్ వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం స్టీమర్ రోడ్లో గల బెంగళూరు అయ్యంగార్ బేకరీలో కేక్ తిని 12 సంవత్సరాల విజయ్ భాస్కర్ అనే బాలుడు అస్వస్థకు గురయ్యాడని, ప్రాథమిక చికిత్స చేయడం జరిగిందని, ఈ బేకరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని బాలుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటమ్లు ఎక్కువ చేస్తారు పెద్దలండి తప్పుకోవడానికి. చెప్పించండి, మనిషిని పంపించి పురుగులు ఉన్నాయని మా డాడీ చూసి చెప్పాను. అది అవదు వాకింగ్ ఎక్కడ తీసుకున్నావు? అక్కడ పక్క షాప్. బాగా అబ్బాయి ఎందుకను కేక్ తెచ్చుకున్నాడు. కేక్ తినుకుంటే సడన్గా పురుగులు ఇవి చీమలు అంటే సరే అని ఏంటని అడిద్దామని బేకరీకి వస్తే తను నమ్మలేదు, చాలా తీసుకోలేదు, ర్యాష్గా మాట్లాడలేదు. కేకులో చూసే చాలా చీమలను పురుగుల కింద డస్ట్ పట్టిస్తుంది. అడుగుని చాలా చూసి సడన్గా తన వామిటింగ్ చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి.
తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపులపై విజిలెన్స్ తనిఖీలు, పలు అంశాలపై డ్వాక్రా మహిళలను ఆరా తీసిన అధికారులు. కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, ఇందిరాగాంధీ అంతర్జాతీయ పరిశోధన సంస్థ పరిశీలన. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం, చైర్మన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపిన రాష్ట్ర మంత్రులు. ప్రకాశం జిల్లాలో కరువు బృందం పర్యటన, కరువు పరిస్థితులపై అధికారులకు రైతుల వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.